ఇలా రాహుల్ గాంధీ గారు ఒక మాట తాత ఇక కనుకనేమి ఇక మరి బీసీలో రాగమెత్తుకున్న పెబ్బలు కూడా సంచిలో ఒకనాడు బుట్టిలో ఒకనాడు సంసారం చేస్తున్నారు ఏట రామ్మూర్తి తాతో జాజుల సీనయ్య లెంకలు కొట్టి ఇక మరి పెద్ద మనిషి కిష్టయ్య కూడా ఫోన్ రీలుకుంటా ఇక మరి మేకపోతూ ఇక మరి శ్రీరంగ వారంగా తీగరాగాలు తీసుకుంటా ఇక ఇంట్లో రాజాల యుగేందర్ ఇక పోతే రాజా రామ్ యాదవ్ చిరంజీవి విజయ్ నారగోని మరి కోజాగలు ఊ అంటే రింగా 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 ఎందుకు ఉరికేనే ఢిల్లీ బాట ఎందుకు ఉరికేనే ఢిల్లీ బాట ఏడ ఉంది ఏం జరుగుతుంది సంచి బుచ్చి ఏం తాత ఇది కథ అంటే నరసయ్య తాత ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న బహుజన ఉద్యమంలో వర్గీకరణ ఏదైతే కులాలకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు నేను ప్రకటిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండు కదా ఆ రిజర్వేషన్లని పార్టీ ప్రకారంగా నేను ఇస్తా అని ఆయన అంటున్నాడు. బీసీలో మేమేమంటున్నామంటే ఇవి నువ్వు ఇలా 42% ఇస్తా అన్నందుకు నీకు ఓటేసినాం, ఇలా మీ ప్రభుత్వం వచ్చింది, నువ్వు ఉట్టినే నీ పార్టీ తరపున ఇచ్చిపోతే మిగతా బీజేపీ 42% ఇయ్యదు కదా, మిగతా టీఆర్ఎస్ పార్టీ 42% ఇయ్యదు కదా. అంటే మళ్ళీ మేము ఇంకో నెక్స్ట్ టీఆర్ఎస్ వచ్చిందనుకో మళ్ళీ కొట్లాడమా, మళ్ళీ బీజేపీ వచ్చిందనుకో అధికారంలోకి మళ్ళీ రోడ్డెక్కి కొట్లాడమా? మాకు అట్లొద్దు. ఉట్టిగా నామకే వాస్తేగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే రిజర్వేషన్లు వద్దు. మాకేం కావాలంటున్నామంటే ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో ఏ రిజర్వేషన్ అయినా 9th షెడ్యూల్లో పెడతారు, 9వ షెడ్యూల్లో చేర్చి దానికి ఆర్డినెన్స్ అనేది తీస్తే అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా శాశ్వతంగా ఉంటుంది.